నమస్తే అండి. ఇది పుదీనా ఎండబెట్టిన పుదీనా. ఇలాగే తులసి కూడా ఇంత తీసుకొచ్చుకోండి. ఇంత తీసుకొచ్చి ఆ తులసి ఆకులు కూడా కొమ్మలతో రెమ్మలతో అయినా కానీ ఎండబెట్టండి బాగా. మీ తమలపాకులు కూడా అన్ని ఆకులు తీసుకొచ్చి అవి కూడా ఎండబెట్టండి. తమలపాకులు, తులసి ఆకులు, పుదీనా ఆకులు బాగా ఎండబెట్టి బాగా మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టి పెట్టుకోండి. ఒక సీసాలో పోసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇవి మనము నైట్ పడుకోబోయేటప్పుడు పాలు తాగుతాం కదా, ఆ పాలల్లో ఒక స్పూను అర స్పూను వేసుకుని కొంచెం చిటికెడు పసుపు కూడా కలిపేసి వేసుకొని ఇది తాగండి. తాగితే కొంచెం బీపీ షుగరు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. మెయిన్గా తమలపాకు ఏంటంటే బీపీకి బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా పనిచేస్తుంది. ఒకటి ఏంటి, అవి ఒక గుప్పుడు ఆకులు వేసుకోండి. అంటే ఓ 10-15 ఆకులు దాకా తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని అవి వేసుకోండి. ఇవన్నీ ఈ మూడు ఆకులు బాగా ఎండబెట్టుకొని మెత్తగా పొడి చేసుకొని నైట్ పడుకునేటప్పుడు లేదు ఉదయం అయినా కానీ నైట్ అయినా కానీ పాలల్లో, లేదు పాలు తాగలేని వాళ్ళు కొంచెం వేడి నీళ్ళల్లోనైనా వేసుకొని ఈ పొడి కొంచెం తేనె కలుపుకొని తాగండి. తాగితే మీకు కడుపులో నలుపురుగులు అలాంటి బాధ, నొప్పి ఏదన్నా ఉన్నా పోతుంది. తులసాకు రక్త ప్రసరణ, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అది మంచిది. తమలపాకు మంచిది. ఒక యాలక్ గింజ కూడా కొట్టేసుకోండి. యాలక్ గింజ కూడా మెత్తగా నూరి ఒకటి వేసుకోండి. వేసుకొని ఇది రోజు పాలల్లో వేసుకొని తాగండి. ఏం కాదండి, విరోచనం ఫ్రీగా కానోళ్ళకి కూడా మంచిగా అవుతుంది. తప్పకుండా తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది, బీపీ తగ్గుతుంది. బీపీ తగ్గితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, బాధ తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది. ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి తమలపాకు రసం చాలా మంచిది. ఎండబెట్టుకోండి. మనకి ఎప్పుడంటే, ఎందుకంటే ఎండబెట్టమంటున్నాను, మనకి ఎప్పుడంటే అప్పుడు ఇవి దొరకవు కనుక చెప్తున్నానండి. అందరిళ్ళల్లో ఉండవు కదా. తులసి మొక్క సహజంగా అందరిలో ఉంటుంది, కానీ కొందరిలో అసలు ఉండదు ఇళ్ళల్లో. అందుకని చెప్పి చెప్తున్నాను. తప్పకుండా చేసుకోండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చేసుకోవచ్చు.